పెద్దపల్లి జిల్లాలో మెరుగైన సమాజ నిర్మాణం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం మరియు లోకహితం కోసం మన ఊరు, మన జ్యోతి, మన ఉద్యోగాల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరుగుతుంది. ఇటీ కార్యక్రమంలో ఉద్యోగరీత్యా విభిన్న ప్రాంతాల్లో స్థిరపడిన నిమ్మనపల్లి గ్రామ సంస్థ ఉద్యోగులందరికీ వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు అందించి వీరిని ఈ నెల చివరి ఆదివారం రోజు మధ్యాహ్నం 12:30 గ్రామానికి సగర్వంగా ఆహ్వానం పలుకుతూ గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఘనంగా సన్మానించడం జరుగుతుంది. కావున గ్రామ సంస్థ ఉద్యోగులు సొసైటీ ఆహ్వానాన్ని మన్నించి సకాలంలో హాజరై మన ఊరు, మన జ్యోతి, మన ఉద్యోగాల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మెరుగైన సమాజ నిర్మాణం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, లోకహితం కోసము ఈ నెల చివరి ఆదివారము అనగా 30/6/2024 తేదీ నాడు నిమ్మనపల్లి గ్రామములో ఉన్నటువంటి సమస్త ఉద్యోగులను సాధారణంగా ఆహ్వానించుకొని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము సన్మానించుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ప్రధానంగా మన ఊరు, మన జ్యోతి, మన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ సంస్థ నిమ్మనపల్లి గ్రామ ఉద్యోగులు వచ్చేసి సకాలం లోపల గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అన్నమాట. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఏది చేసినా కానీ సమాజ హితం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, లోకహితం కోసం చేస్తూ ఉంది. మరి వృత్తిరీత్యా విభిన్న ప్రాంతాల లోపల స్థిరపడినటువంటి ఉద్యోగులందరూ కూడా మరి పుట్టిన ఊరు కోసము, మన బంధుజనాల ఆత్మీయ కోసము, మన గ్రామ అభివృద్ధి కోసము, మన వారి కోసము మరొక్కసారి మీరందరూ కూడా మరి సొంత గ్రామమైనటువంటి నిమ్మనపల్లికి రావాల్సిందిగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే మీ దగ్గర జ్ఞానం ఉంది, మీ దగ్గర సమయం ఉంది, మీ దగ్గర తర్వాత కొంత మనీ కూడా ఉంది. మన వారందరికీ కూడా మీ జ్ఞానాన్ని, మీ సమయాన్ని మీరు వెచ్చించినట్టయితే గ్రామాలు అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి మెరుగైన సమాజము అనేది కేవలము ప్రభుత్వాల బాధ్యతే కాదు, మరి సొసైటీ వాళ్ళ బాధ్యత ఉంటుంది, స్వచ్ఛంద సంస్థల బాధ్యత ఉంటుంది, ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఇందులో ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ నెల చివరి ఆదివారము అనగా 30వ తారీఖు నాడు నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్నటువంటి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి ఈ 2-3 రోజుల క్రితము జరిగినటువంటి కాట్నాపల్లి లోపట మమతా ఇండస్ట్రియల్లో జరిగినటువంటి సంఘటన 6 సంవత్సరాల బాలిక అత్యాచారానికి గురి